బాబు ఈజీగా గెలిచేయగలడు. ఎందుకని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. మరి అట్లాంటప్పుడు కమ్యూనిస్టులతో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు? అట్లాగే జనసేన కోసం ఎందుకు అంత తాపత్రయపడుతున్నారు? జగన్ మీద అంత తీవ్ర వ్యతిరేకత ఉందన్నటువంటిప్పుడు ఎందుకు బాబు ఇంకా భయపడటం? తను ఏం చేస్తే అది కరెక్ట్ కదా. పవన్ కళ్యాణ్ కూడా అవసరం లేదు కదా. కానీ అందరినీ కలుపుకెళ్తున్నారంటే జగన్ విషయంలో ఆయన భయం ఆయనకుంది, నెంబర్ 1. రెండవది, ఇప్పుడు జగన్ తీసుకుంటున్న చర్య ఆయన భయపెడుతోంది. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గం ఎంత ఓట్లు ఉంటాయి? 6, అంతే కదా. పోనీ 7 వాళ్ళ లెక్కనే చెప్పుకుంటే కనుక 7% ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఎట్లా ఉండగలిగారు? కులాల ఆధారంగా ఓట్లేస్తారా? ఇవన్నీ మాట్లాడతాం మనం. మరి వాళ్ళైతే కులం ఆధారంగానే ఓట్లేస్తున్నారు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ సీట్లు పొందడం ఇవన్నీ పక్కన పెడితే అసలు తెలుగుదేశంకి లైఫ్ ఇచ్చిందే బీసీలు. బీసీలకి టీడీపీ లైఫ్ ఇచ్చింది మొదట ఎన్టీ రామారావు హయాం. ఆ తర్వాత బీసీలు తెలుగుదేశానికి లైఫ్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ బీసీ కార్డుని మామూలుగా కాదు, అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇన్డెప్త్గా తీసుకెళ్ళి వదులుతున్నారు. ఓసీ సీట్లు బీసీలకు ఇవ్వడం అన్నటువంటిది రేరెస్ట్ అనమాట. కాకపోతే విడిగా బీసీ సీట్లు అంటే ఏముండవు, కానీ ఓసీల మీద బీసీలు నిలబెట్టాలంటే దమ్ము ధైర్యం కావాలి. అది గతంలో చేశారు. చంద్రబాబు గారు 1-2 సార్లు చేశారు. ఎన్టీ రామారావు గారు భారీగా చేసుకొచ్చారు. ఇప్పుడు ఆ ధైర్యం చంద్రబాబుకి చాలనప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఏకంగా 11 వరకు ఎంపీ సీట్లు, దాదాపు 40-50 వరకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ ఎమ్మెల్సీలు ఇచ్చారు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇచ్చారు. అవన్నీ ఇచ్చి చూపించి చేస్తున్నారు. ఇది తనకి ఏ విధమైన ప్రమాదం వస్తుంది అన్నటువంటి భయం. అందుకనినే పవన్ కళ్యాణ్ కావాల్సి వచ్చారు. అందుకనినే భారతీయ జనతా పార్టీ వస్తే కావాలనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీని తోడు తీసుకెళ్లాలనుకుంటున్నారు. బాబు భయం ప్రస్తుతం బీసీ మంత్రం.